Hi, hello friends. Nenu mi brother Rajesh. Today I welcome you all to our channel, that is GR World. Okay friends, in this video we are going to know about ocean circulation. Already మనం లాస్ట్ క్లాస్లో వాటర్ చాప్టర్ స్టార్ట్ చేసినాం అండ్ మీరు ఒకవేళ చూడకపోతే దెన్ గో అండ్ వాచ్ దట్ వీడియో. అండ్ ఇన్ అవర్ టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ ఓషియన్ సర్క్యులేషన్. ఓకేనా? ఓషియన్ circulation. In our today's class we are going to know about ocean circulation. Ocean circulation అంటే ఏంటి? Just think about it. ఓకేనా? ఒకసారి థింక్ చేయండి. Ocean circulation refers to the movement. Circulation అంటే ఏంటి? That is a movement. ఓకేనా? Circulation అంటే movement. ఓకేనా? Circulation అంటే movement అండ్ ocean అంటే ocean movements. Ocean movements. ఓకేనా? ఓషియన్ మూమెంట్స్. ఓకేనా? ఓషియన్ సర్క్యులేషన్ అంటే ఓషియన్ మూమెంట్. సర్క్యులేషన్ అంటే ఏంటి? దట్ ఈస్ మూమెంట్. సర్క్యులేషన్ అంటే ఏంటి? మూమెంట్. అండ్ ఓషియన్ అంటే ఓషియన్ మూమెంట్స్. అండ్ ఇన్ అవర్ టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ ఓషియన్ సర్క్యులేషన్స్. ఓకేనా? అండ్ మనం ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మూవ్ అయినట్టే, ఓకేనా, మనం ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మూవ్ అయినట్టే ఓషియన్ వాటర్ కూడా ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? మనకి మూమెంట్స్ ఉన్నట్టే ఓషియన్ వాటర్కి కూడా మూమెంట్స్ ఉంటాయి. ఓకేనా? యాజ్ వీ హ్యావ్ మూమెంట్స్ we move from one place to another place. Ocean water also moves from one place to another place. Okay na? Ocean water also moves from one place to another place, and that is known as ocean circulation. Okay na? That movement is known as ocean circulation. Okay na? And ఈ ocean circulation 3 types గా జరుగుతుంది. అంటే ఓషియన్ వాటర్ 3 విధాలుగా ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతుంది. ఓకేనా? ఓషియన్ వాటర్ 3 విధాలుగా మూవ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? వన్ టైప్ ఈజ్ వేవ్స్ ఫామ్లో మూవ్ అవుతుంది ఓషియన్ వాటర్. అండ్ టైడ్స్ ఫామ్లో ఓషియన్ వాటర్ మూవ్ అవుతుంది. అండ్ ఓషియన్ కరెంట్స్ ఫామ్లో ఓషియన్ వాటర్ మూవ్ అవుతుంది. ఓకేనా? వేవ్స్, టైడ్స్ అండ్ ఓషియన్ కరెంట్స్ 3 విధాలుగా ఓషియన్ వాటర్ మూవ్ అవుతుంది. ఓకేనా? అండ్ ఇన్ అవర్ టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ వేవ్స్. ఓకేనా? మనం వేవ్స్ గురించి ఇవాల్టి క్లాస్లో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా? వేవ్స్. ఓకేనా? పుట్ ద హెడ్డింగ్ దట్ ఈస్ వేవ్స్. ఓకే, వేవ్స్ అంటే ఏం లేదు, ఇమాజిన్ చేసుకోండి. ఓకేనా? ఇమాజిన్ చేసుకోండి, కళ్ళు మూసుకోండి. ఒక ఓషియన్ సర్ఫేస్ ఉంది. ఓకేనా? ముంబై బీచ్ అనుకుందాం. ఓకేనా? ముంబై బీచ్ అనుకుందాం. ఓషియన్ సర్ఫేస్ ఉంది. ఆ ఓషియన్ సర్ఫేస్లోకి ఒక స్ట్రాంగ్ విండ్ అంటే ఏంది? దట్ ఈస్ అ మూవింగ్ ఎయిర్. విండ్ ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతుంది? విండ్ మూవ్స్ ఫ్రమ్ హయ్యర్ ప్రెషర్ టు లోవర్ ప్రెషర్. ఓకేనా? ఓషియన్ సర్ఫేస్లో ఒక స్ట్రాంగ్ విండ్ ఎంటర్ అయింది. ఓషియన్ సర్ఫేస్లో ఒక స్ట్రాంగ్ విండ్ ఎంటర్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఓషియన్ వాటర్లో ఒక టైప్ ఆఫ్ మూమెంట్స్ వస్తాయి. ఓకేనా? ఎప్పుడైతే స్ట్రాంగ్ విండ్ ఓషియన్ సర్ఫేస్లోకి ఎంటర్ అవుతుందో అప్పుడు ఓషియన్ వాటర్ ఇలా రైజ్ అవుతుంది, ఇలా ఫాల్ అవుతుంది, ఇలా రైజ్ అవుతుంది, ఇలా ఫాల్ అవుతుంది. దీన్నే ఏమంటామంటే మనం వేవ్స్ అంటాం. ఓకేనా? ఎప్పుడైతే, ఓకేనా, దిస్ ఈజ్ అ ఓషియన్ సర్ఫేస్. ఓకేనా? దీన్ని ఓషియన్ సర్ఫేస్ అనుకోండి. ఓకేనా? దిస్ ఈజ్ అ ఓషియన్ సర్ఫేస్. ఇక్కడ నుండి విండ్, ఓకేనా, ఈ ప్లేస్ నుండి విండ్ ఈ ఓషియన్ సర్ఫేస్లోకి ఎంటర్ అయ్యింది. ఓకేనా? ఈ ఓషియన్ సర్ఫేస్, దిస్ ఈజ్ అ ఓషియన్ సర్ఫేస్. ఈ ఓషియన్ సర్ఫేస్లోకి విండ్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అప్పుడు ఓషియన్ వాటర్ ఇలా మూమెంట్లోకి వస్తుంది. రైజ్ అవుతుంది, మళ్ళీ ఫెయిల్ అంటే కిందకి వస్తుంది, ఫాల్ అవుతుంది. రైజ్ ఫాల్. ఓకేనా? అల్టర్నేట్గా జరుగుతుంది. చూడండి, రైజ్ అవుతుంది, ఫాల్ అవుతుంది. అంటే ఇక్కడ అల్టర్నేట్గా ఓషియన్ వాటర్ దిస్ టైప్ ఆఫ్ మూమెంట్లోకి వస్తుంది. దీన్ని ఏమంటాం? వేవ్స్ అంటాం. ఓకేనా? దాన్ని ఏమంటాం మనం? వేవ్స్ అంటాం. ఓకేనా? వేవ్స్ ఆర్ నథింగ్ బట్ ద alternative rise and
ఫాల్ ఆఫ్ ఓషియన్ వాటర్. ఓషియన్ వాటర్, ఓకేనా. ఓషియన్ వాటర్ అల్టర్నేట్ గా రైజ్ అవ్వడం, ఫాల్ అవ్వడం, రైజ్ అవ్వడం, ఫాల్ అవ్వడం, ఓకేనా. దాన్నే మనం వేవ్స్ అంటాం. రెస్పాన్సిబుల్ ఏంటి? విండ్. విండ్ ఈజ్ రెస్పాన్సిబుల్. ఓకేనా. విండ్ ఈజ్ రెస్పాన్సిబుల్, ఓకేనా. ఈ ఓషన్ సర్ఫేస్ లోకి స్ట్రాంగ్ విండ్ ఎంటర్ అయినప్పుడు వేవ్స్ కూడా స్ట్రాంగ్ ఫామ్ అవుతాయి. అంటే హయ్యర్ లెవెల్లో రైజ్ అవుతుంది, మళ్ళీ కిందకు వస్తుంది. హయ్యర్ లెవెల్లో రైజ్ అవుతుంది ఎప్పుడు? స్ట్రాంగ్ విండ్ వచ్చినప్పుడు, ఓకేనా. స్ట్రాంగ్ విండ్ వచ్చినప్పుడు వేవ్స్ కున్న హైట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆర్ రైజింగ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. రైజింగ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఎప్పుడు? స్ట్రాంగ్ విండ్ వచ్చి ఓషన్ సర్ఫేస్ లోకి ఎంటర్ అయినప్పుడు, ఓకేనా. ఈ ఓషన్ సర్ఫేస్, ఓకేనా, దిస్ ఈస్ అ ఓషన్ సర్ఫేస్ అండ్ దిస్ ఈస్ అ స్ట్రాంగెస్ట్ విండ్. ఇది స్ట్రాంగ్ విండ్. ఈ స్ట్రాంగ్ విండ్ ఈ ఓషన్ సర్ఫేస్ లోకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాటర్లో రైజ్ అయితే మూమెంట్స్ వస్తాయి. వాటర్లో మూమెంట్స్ వస్తాయి. ఇలా రైజ్ అవుతుంది, మళ్ళీ కిందకు వస్తుంది, రైజ్ అవుతుంది, కిందకు వస్తుంది, రైజ్ అవుతుంది, కిందకు వస్తుంది. ఈ రైజ్ అయిన హైట్ ఉందిగా, ఆ హైట్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఓకేనా. దట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్, ఓకేనా. హైయెస్ట్ వేవ్స్ ఫామ్ అవుతాయి డ్యూ టు ద స్ట్రాంగ్ విండ్స్, ఓకేనా. విండ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వేవ్స్. ఓకేనా. దిస్ ఈస్ వేవ్. ఇంకోటి చూడండి, లిథోస్ఫియరిక్ ప్లేట్స్ అంటే ఏంటో మనకు తెలుసు, ఓకేనా. లిథోస్ఫియరిక్ ప్లేట్స్ అంటే ఏంటో తెలుసు. ఈ లిథోస్ఫియరిక్ ప్లేట్స్ మూవ్ అవుతూ ఉంటాయి. ఈ లిథోస్ఫియరిక్ ప్లేట్స్ మూవ్ అయినప్పుడు ఎర్త్ క్వేక్స్ సంభవిస్తాయి. కొన్నిసార్లు ఎర్త్ క్వేక్స్ వస్తాయి, కొన్నిసార్లు ల్యాండ్ స్లైడ్స్ వస్తాయి, అండ్ కొన్నిసార్లు మోల్టెన్ మ్యాగ్మా బయటకు వస్తుంది, ఓకేనా. ఇన్ ద సిచ్యువేషన్ ఆఫ్ వాల్కనోస్, ఓకేనా. ఈ వాల్కనోస్ earthquakes and landslides. ఇవి సంభవించినప్పుడు ఏమవుతుందంటే ఓషన్ బేసిన్లో ఉన్న వాటర్, లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతాయి, ఓకేనా. వాటర్లో షిఫ్ట్ కనిపిస్తుంది, ఓకేనా. ఎర్త్క్వేక్ సంభవించింది. దీస్ ఆల్ ఆర్ డ్యూ టు లిథోస్ఫియరిక్ ప్లేట్ మూమెంట్స్. అండ్ వాల్కనోస్ దగ్గర ఏమవుతుంది? మోల్టెన్ మ్యాగ్మా బయటకు వస్తుంది. ల్యాండ్ స్లైడ్స్ దగ్గర ఏమవుతుంది? లార్జ్ అమౌంట్ ఆఫ్ పెద్ద స్టోన్స్ ఉంటాయి, అవన్నీ కిందకు వస్తాయి, ఓకేనా. ఆల్ దీస్ 3 ఫెనామినాస్ ఆర్ డ్యూ టు ద లిథోస్ఫియరిక్ మూమెంట్స్. లిథోస్ఫియరిక్ ప్లేట్స్ అనేవి మూవ్ అయినప్పుడు ఈ ఫెనామినాన్స్ మనం చూస్తాం, ఓకేనా. ఇవి సంభవించినప్పుడు ఓషియన్లో ఏమవుతుందంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ విల్ డిస్ప్లేస్ ఫ్రమ్ వన్ పొజిషన్ టు అనదర్ పొజిషన్, ఓకేనా. ఇదొక ఓషియన్ అనుకుందాం. ఈ ఫినామినాస్ సంభవించినప్పుడు, ఈ ఫినామినాస్ అపియర్ అయినప్పుడు ఓషన్ వాటర్ ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే మూమెంట్లోకి వచ్చేస్తుంది. లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్ అవుతుంది, ఓకేనా. ఇవి సంభవించినప్పుడు లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్ అవుతుంది, ఓకేనా. లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్ అవుతుంది. ఎక్కడైతుంది? ఓషన్లోనే, కానీ పొజిషన్స్ చేంజ్ అవుతాయి, ఓకేనా. ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి అలా డిస్ప్లేస్ అవుతూ ఉంటాయి. లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ విల్ డిస్ప్లేస్, ఓకేనా, ఇన్ ఓషన్. ఎక్కడ డిస్ప్లేస్ అవుతాయి? ఓషన్లో డిస్ప్లేస్ అవుతాయి, ఓకేనా. అలా లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్ అయినప్పుడు సునామీస్ ఫామ్ అవుతాయి, ఓకేనా. లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్ అయినప్పుడు సునామీస్ ఫామ్ అవుతాయి. సునామీ అనేది ఒక వేవ్, దట్ ఈస్ అ హ్యూజ్ టైడల్ వేవ్, ఓకేనా. సునామీ అనేది ఒక వేవ్. ఎప్పుడైతే లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్ అవుతుందో, ఎప్పుడైతే స్ట్రాంగ్ విండ్స్ ఎంటర్ అవుతాయో, ఓషన్ లోపల, ఎప్పుడైతే ఆ స్ట్రాంగ్ విండ్స్ ఓషన్ సర్ఫేస్ని హిట్ చేస్తాయో అప్పుడు మనకు పెద్ద వేవ్స్ కనిపిస్తాయి. సునామీస్ అంటే పెద్ద వేవ్స్,
ఓకేనా. సునామీస్ అంటే హ్యూజ్ టైడల్ వేవ్స్. ఓకేనా, హ్యూజ్ టైడల్ వేవ్స్, హ్యూజ్ టైడల్ వేవ్స్. ఓకేనా. ఓకేనా, సునామీస్ ఆర్ ద హ్యూజ్ టైడల్ వేవ్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఓషియన్. ఓకేనా, ఓషియన్ లోపల లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్ అయినప్పుడు, అంటే లోపలనే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేసెస్కి డిస్ప్లేస్ అయినప్పుడు మనకు పెద్ద పెద్ద వేవ్స్ కనిపిస్తాయి. ఓకేనా, దట్ ఈస్ సునామీ. దట్ ఈస్ సునామీ. యావరేజ్ సునామీ హైట్ ఎంత? ఒక 15 మీటర్స్ ఉంటాయి. ఓకేనా, ఒక 15 మీటర్స్ ఉంటాయి. నార్మల్గా ఒక సునామీ హైట్ ఒక 15 మీటర్స్ ఉంటాయి. బట్ ఇప్పటివరకు రికార్డ్ అయిన వాటిల్లో హైయెస్ట్ రికార్డ్ అయిన హైట్ ఎంత అంటే దట్ ఈస్ 150 మీటర్స్. హైయెస్ట్ రికార్డెడ్ సునామీ, హైయెస్ట్ రికార్డెడ్ సునామీ ఎంత? దట్ ఈస్ 150 meters. Highest recorded tsunami, that is 150 meters. ఓకేనా, దట్ ఈస్ 150 meters. యావరేజ్గా ఈ సునామీకి ఉండే స్పీడ్ ఎంత అంటే ఒక గంటకి 700 కిలోమీటర్స్ వేగంతో పోతాయి సునామీస్. ఓకేనా, ఇలా చాలా యావరేజ్ సునామీ హైట్ ఎంత? యావరేజ్ దీన్నే మనం హైట్ అంటాం. ఓకేనా, యావరేజ్ సునామీ హైట్ 15 మీటర్స్. కానీ ఇప్పుడు వరకు రికార్డ్ అయిన సునామీస్లలో హైయెస్ట్ 150 మీటర్స్. ఎంత? 150 మీటర్స్. యావరేజ్గా దీని స్పీడ్ ఎంత? యావరేజ్ స్పీడ్ ఎంత? దట్ ఈస్ 700 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే ఒక గంటలో 700 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది సునామీ. ఓకేనా, దట్ ఈస్ అ వెరీ హ్యూజ్ స్పీడ్. ఓకేనా, ఒక గంటలో 700 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. అంటే ఈ స్పీడ్తోని అక్కడున్న ఊర్లన్నీ కొట్టుకోపోతాయి, అక్కడున్న హర్బర్స్ కొట్టుకోపోతాయి, అక్కడున్న పోర్ట్స్ కొట్టుకోపోతాయి, మొత్తం డిస్ట్రక్షన్స్ అవుతాయి. ఓకేనా, దిస్ కాసెస్ డిస్ట్రక్షన్. దిస్ కాసెస్ వాట్? డిస్ట్రక్షన్. ఓకేనా, మొత్తం కొలాప్స్ అవుతాయి అక్కడున్న పోర్ట్స్. ఓకేనా, అక్కడున్న హర్బర్స్ అన్ని కూడా కొలాప్స్ అవుతాయి. ఇక్కడ రాంగ్ మార్క్ రిప్రజెంట్స్ ద కొలాప్స్. ఓకేనా, అన్ని కూడా కొలాప్స్ అవుతాయి. ఓకేనా, అన్ని కొలాప్స్ అవుతాయి. అయితే ఈ సునామీ అనే వర్డ్ దట్ ఈస్ అ జపనీస్ వర్డ్. ఇక్కడ రాస్తున్నా చూడండి. ఓకేనా, ఇక్కడ రాస్తున్నాయి టైడ్స్ అండ్ కరెంట్స్ వేసి రాస్తున్నా. సునామీ అనేది ఒక జపనీస్ వర్డ్. సునామీ అనేది ఒక జపనీస్ వర్డ్. అదొక జపనీస్ వర్డ్. ఓకేనా, సునామీ ఈజ్ అ జపనీస్ వర్డ్. దీని అర్థం ఏంటి? దట్ ఈస్ హర్బర్ వేవ్స్. ఓకేనా, సునామీ అనేది ఒక జపనీస్ వర్డ్. దాని అర్థం ఏంటంటే హర్బర్ వేవ్స్. ఎందుకు మరి హర్బర్ వేవ్స్ అని ఎందుకు పెట్టారు? ఈ హ్యూజ్ టైడల్ వేవ్స్ కి పేరు ఎందుకు పెట్టారంటే సునామీ వచ్చినప్పుడు ఫస్ట్ డిస్ట్రాయ్ అయ్యేది హర్బర్స్. ఎందుకు? ఓషన్ కోస్ట్లో ఉండేటివి హర్బర్స్ అండ్ పోర్ట్స్. ఓకేనా, ఓషన్ కోస్ట్లో ఇప్పుడు ఈ ఓషన్ ఉందిగా, దీని కోస్ట్లో ఉండేటివి హర్బర్స్ అండ్ కోస్ట్. ఏముంటాయి? హర్బర్స్ అండ్ పోర్ట్స్ ఉంటాయి. అక్కడ ఊర్లు, సిటీస్, వాటికంటే దగ్గరగా ఆ ఓషియన్ సర్ఫేస్కి, ఆ ఓషియన్ కోస్టల్ ల్యాండ్లో పోర్ట్స్ అండ్ హర్బర్స్ ఉంటాయి. ఓకేనా, ఇది సునామీ. ఇది ఓషియన్ అనుకోండి. దీని పక్కనే ఆ సీ లెవెల్కి కొంచెం దూరంలో హర్బర్స్ అండ్ పోర్ట్స్ ఉంటాయి. ఈ సునామీ సంభవించినప్పుడు ఫస్ట్ డిస్ట్రాయ్ అయ్యేది హర్బర్స్ అండ్ పోర్ట్స్. ఓకేనా, ఫస్ట్ డిస్ట్రాయ్ అయ్యేది హర్బర్స్ అండ్ పోర్ట్స్. సో దానిని ఆధారంగా తీసుకొని ఈ సునామీని హర్బర్ వేవ్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సునామీ ఇన్ జపనీస్ లాంగ్వేజ్. ఓకేనా, 2004లో ఇండియన్ ఓషియన్లో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో సునామీ వచ్చింది. ఏమొచ్చింది? సునామీ వచ్చింది. అండ్ ఇట్ కాస్ట్ వెరీ హ్యూజ్ డిస్ట్రక్షన్. ఓకేనా, దానివల్ల అక్కడ ఉన్న సౌదర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా ఏది? దట్ ఈస్ సౌదర్న్ మోస్ట్ పాయింట్ ఏది? దట్ ఈస్ ఇందిరా పాయింట్.
ఓకేనా. ఈ సునామీ వచ్చినప్పుడు ఈ ఇందిరా పాయింట్ ఈ ఐలాండ్స్ దగ్గర ఉంటుంది, ఐలాండ్స్లలో ఓకేనా, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లలో ఈ సునామీ వచ్చినప్పుడు ఈ ఇందిరా పాయింట్ అనేది సబ్మర్జ్ అయిపోయింది, అంటే ఓషన్లో కలిసిపోయింది, సబ్మర్జ్ అయిపోయింది, మునిగిపోయింది, సబ్మర్జ్ ఓకేనా. అంతా హ్యూజ్ డిస్ట్రాక్షన్ ఉంటుంది ఓకేనా సునామీస్ వచ్చినప్పుడు. 2004లో ఇండియన్ ఓషన్లో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఉంటాయి, వాటిలో ఇందిరా పాయింట్ అనేది ఒక ప్లేస్. అండ్ దిస్ ఈస్ ద సౌతర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియాకి సౌతర్న్ మోస్ట్ పాయింట్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ ఇందిరా పాయింట్. అది ఆ సునామీలో మునిగిపోవడం జరిగింది, సబ్మర్జ్ అయిపోయింది ఓకేనా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వేవ్స్ ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వేవ్స్. అండ్ ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ టైడ్స్ ఓకేనా. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ హూ ఆర్ ఇన్ ద 7th క్లాస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.